హాయ్ ఫ్రెండ్స్ అండ్ హాయ్ వ్యూవర్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒక్క నిమిషం, రోడ్ల మీద బాగా రౌడీకి ఉండే కానీ ఎక్కువైపోయారండి. ఇంత స్పీడ్గా పోతున్నాడు, సౌండ్ భలే ఉంది కదా. అదో ఇంకొక రౌడీకి ఉంటే కదా ఇంత స్పీడ్గా పోతుంటా, సౌండ్ పాడుతున్నట్లు ఉంది అది. సర్లే కదా అని కొంచెం ముందుకు వస్తుంటే మన అసలు సిసలైన భారతీయుడు కనబడ్డాడు. 2 చక్రాల భారతీయుడు, ఒక చేతిలో జెండా, ఒక చేతిలో సైకిల్. అది చూసుకుంటే ఇంకొక రౌడీ స్పీడ్గా పోతుండు. ఇంకా పొద్దుననంగా వెళ్ళినాం, ఫ్లాగ్ హోస్టింగ్ ఎక్కడైతే అక్కడ చేద్దాం, ఎక్కడైతే అక్కడ చూసుకుందామని. తిరగంగా 3 గంటలకు బాగా ఆకలి అవుతుంటే మా పాపని ఏం చేయ తిందామని అడిగితే ఫ్రైడ్ రైస్ అన్నది. సరే ఫ్రైడ్ రైస్ అని చెప్పి రోడ్డు మీద 2-3 షాపులు చెప్తే చీ అన్నది. ఆడ పామలి ఆయిల్ వాడతారని చెప్పి నచ్చదంట, అండ్ టేస్ట్ కూడా అంతగా బాగుండదని ఆమెకి బాగా నచ్చే నాన్ కింగ్ సిఆర్ పికెట్లో ఉంది. సరే ఇక కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు, పోయి కొంచెం టేస్టీగా తిందాము, చాలా రోజులు అయిపోయింది చైనీస్ ఫుడ్ తినకని పోయినాం. పోగానే ముందు అక్కడ హాలిడే కదా లోపల పోతే టేబుల్స్ అన్నీ ఫుల్ ఉండే. సరే వెయిట్ చేయమంటే వెయిట్ చేసినాం 5 మినిట్స్ అంటే అలాగే. అదిగోండి ఒక టేబుల్ దొరికింది. మాకన్నా ముందు ఇంకొకరు ఉండే, వాళ్ళని పక్కకు జరిపి వెళ్ళి కూర్చున్నాం. ఇక అంతే కదా, మనం లైన్లో ఉండాలంటే పరిగెత్తాల్సిందే. ఇక పోగానే ఏముంది, ఆకలి దంచేస్తుంది. మనం పెద్దగా పాష్గా ఏం ఆర్డర్ చేయలేదు ఫ్రెండ్స్. అదే హోటల్ పోతే బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోతే చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్ ఇవే ఉంటాయి. మా పాపని చూస్తుండ్రా, ఇట్లా బిక్కు అటు ఇటు చూస్తుంది. ఆకలి డప్పులు పరిగెడుతున్నాయంట నాతో అంటుంది. రేట్స్ కూడా పెద్దగా కాస్ట్ ఏం లేవు, నార్మలే ఉంటుంది. ప్రైస్ నార్మల్గా ఉందని చెప్పి టేస్ట్ ఏమీ కాంప్రమైజ్ కానక్కర్లేదు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకు వీళ్ళ ఫుడ్ ఇంత స్పెషల్ అండ్ టేస్టీ ఉంటుంది అంటే, వీళ్ళు చికెన్ జస్ట్ బాయిల్ చేస్తారు, హాట్ వాటర్లో బాయిల్ చేసిన చికెన్ తోటి చేస్తారు కాబట్టి స్పైసెస్ కూడా చాలా మీడియంగా వాడతారు, అందుకే అంత టేస్ట్ వస్తుంది. అది కూడా వచ్చేసింది చికెన్ నూడిల్స్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ సాఫ్ట్. ఇక ఇంకేముంది, చూడగానే చూడని కూడా భలే అనిపించింది, తింటుంటే ఇంకా భలే అనిపించింది, బిల్లు కడుతుంటే కూడా మంచిగా అనిపించింది. సో దబదబా రెడీ అయిపోయారు మా వాళ్ళు, కడుపులోకి వేసి పడేద్దామని. అది కాదు మా పాప చూడండి, ఇంకెప్పుడు పెడతారా బాబు అన్న ఎక్స్ప్రెషన్ తోటి మా సర్వర్ని చూస్తుంది. ఇక్కడ రేట్స్ కూడా నార్మల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి 210 రూపీస్ లార్జ్, చికెన్ నూడిల్స్ 210 లార్జ్, మిక్స్డ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా, మిక్స్డ్ షేజ్వాన్ రైస్ కూడా అంతే ఉందండి, 270. ఒక్క దాంట్లో ఇద్దరు మంచిగా తినొచ్చు. మేము మ్యాక్సిమం ఎక్కువేం తీసుకోలేదు, 3 తీసుకున్నాము, 3 ఫుల్ అయిపోయింది. అది కూడా ఇంకెప్పుడు పెడతారా అంటే ఆకలి డబ్బులు ఎట్లా పోతుంది చెంచలతో. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మస్ట్ ట్రై స్టార్టర్ వచ్చేసి లాలీపాప్స్, చికెన్ లాలీపాప్స్ చాలా బాగుంటాయి. 370కి 11 పీసెస్ వస్తుంది, మంచిగా తినచ్చు. అది కూడా మా పాప ఇంకా దర్వేస్తూనే ఉంది స్పూన్స్ తోటి, ఎప్పుడు పెడతారు అన్నట్టు. మా వైఫ్ అయితే స్టార్ట్ చేసేసింది, నా చేతికి కెమెరా ఇచ్చి ఆమె స్టార్ట్ చేసింది ఇక తినడం. టైమింగ్స్ మార్నింగ్ 11 to నైట్ 11 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 1 అవర్ లంచ్ అంటే వాళ్ళకి పాపం కష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూవర్స్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.